ఏఎస్ఆర్ 24 న్యూస్కు స్వాగతం. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూర్పాడు మండలంలో ఉన్నాం. ఇప్పుడు జుడూర్పాడు మండలంలో చూసుకుంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు, మొత్తం మోడెం కురుస్తూ మిర్చి రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ ప్రకృతి. మరి ఈ ప్రకృతి ఇట్లా మోడెం కురవటం వలన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో రైతులు, ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మీ 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 పేరు, మీది ఏ ఊరు, మీ చెప్పండి. తెంగనపాలెం గ్రామం. తెంగనపాలెం. మీ పేరు? ఏటా రాములు. ఏటా రాములు గారు, ఇప్పుడు ఈ మోడెం కురవటం వలన మీకు ఎటువంటి నష్టం వస్తుంది? అంటే పూత రాలటమా లేకుంటే ఏంటి అనేది మాకు వివరంగా చెప్పగలరు? పూత రాలిపోద్ది, మోడం గొప్ప రోగం వచ్చింది, అన్ని రోగాలు ఆశిస్తుంది. మరి ఇట్లా ఈ గుబ్బ రోగం రావటం వలన, ఈ రోగాలు రావటం వలన మీకు ఎటువంటి నష్టం జరిగిద్ది? ఒకవేళ కనుక రేటు ఎంతలో ఉంటే మీరు గిట్టిన పడతారు రైతులు? అంటే మీరే కాదు, ఉన్న రైతులు కూడా ఏ విధంగా నష్టపోకుండా ఉంటారు? అదే మాకు చెప్తే మేము దాన్ని బట్టి ప్రభుత్వానికి చేరవేసే విధంగా చర్య తెలుపుతాం. ఈ గిట్టుబాటు రేట్లు కావాలంటే మాకు 20,000 దాకా ఉంటేనే సరిపోతుంది, లేకపోతే నష్టమే జరిగింది రైతులకి. అంటే ఓవరాల్గా ఇప్పుడు మీరు ఎకరానికి వచ్చేసి పెట్టుబడి ఎంత పెట్టారు, ఆ పెట్టుబడి ఏ విధంగా పెట్టారు అనేది తెలపగలరు? ఎకరానికి 25-30 కట్టలు దాకా వేసాము, మందు కట్టలు. ఆ రేట్లు మరి ఖాతాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, పెట్టుబడి వడ్డీలు ఇవన్నీ నష్టమే జరిగిద్ది మాకు. రేట్లు ఉండా కానీ దానికి సరిపోతాయి. కూలీలు 15-20 అడుగుతున్నారు. 20 అడిగేది ఏం తెస్తూనే ఉన్నారు, 15 రూపాయలు, 12, 13, 14 ఇట్లా. ఇక నష్టం కాకపోతే రైతుకి ఇంకేముంది? సరే అండి, ఇప్పుడు మీకు ఓవరాల్గా చూసుకుంటే కింటాకు వచ్చేసి 20,000 ధర పలికితే రైతులు నష్టపోకుండా ఉంటారని మీరు తెలియజేస్తున్నారు. అయితే 20,000కి తక్కువ అయితే రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు సాది ఇంతవరకు తెచ్చారు, ఈ మోడెం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అంటే మీకు దిగుబడి ఎంత తగ్గుతుంది ఎకరానికి? అంటే మోడెం రాకపోతే ఎంత వస్తుంది దిగుబడి? మోడెం రావటం వల్ల ఎంత వస్తుంది దిగుబడి? మోడాలు గురితే దిగుబడి తగ్గిపోతుంది. మోడాలు లేకపోతే మంచిగా 35-30 క్వింటాలు వస్తుంది ఎకరానికి. ఇప్పుడు కూలీలు మీరు కూలీలతో కలుపుకొని అవన్నీ కలుపుకొని మా ఎరువుల కట్టలు, అదేవిధంగా పురుగు మందులు పిచికారీ చేశారు కదా, అదేవిధంగా కూలీలు కలుపు తీయటం కానీ మొక్క నాటడం కానీ, ఈ ఓవరాల్గా వచ్చేసి ఎకరానికి ఎంత వచ్చింది ఖర్చు? అంటే ఓవరాల్గా అన్నీ అంటే బాగానే వస్తుంది మనకు. ఎకరానికి 5-6 లక్షలు దాకా మొత్తం పెట్టుబడి, కూలీలు, నాట్లు కానుంచి, నారు కానుంచి మొత్తం లెక్క ఎత్తి 4 లక్షలు 3 లక్షలు పెట్టిన ఉండోళ్ళు ఉండట్టు పెడతారు. ఇక దానికి మరి లేని వాళ్ళు అయితే 3 లక్షలు, 2.5, 3, 4 దాకా ఇక అప్పు చేసి ఆ కొట్టకాడ బత్తీలు ఆడుకొని తెచ్చుకొని చల్లుకుంటారు. పంటను అయితే నాశనం చేయరు కదా. ఓకే అండి, మన రైతు రాములు గారు చెప్పుకొచ్చేది ఏంటంటే, మేము ఈ మోడెం వల్ల ఎంతో నష్టపోయాం. మేము ఎకరానికి వచ్చేసి లక్షలు పెట్టుబడి పెట్టాం. కావున ఈ ప్రభుత్వం మాకు మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తేనే మేము అప్పుల పాలు కాకోకుండా ఉంటామని చెప్పేసి రైతు ఏటా రాములు గారు తెలుపుతున్నారు. అదేవిధంగా మనకి ఈ మోడెం వల్ల చూసుకోండి, వెనక మోడెం అనేది పొగమంచు టైప్లో మనిషి కూడా కానరాకోకుండా కురుస్తుంది. ఈ మోడెల వల్ల విపరీతమైన నష్టపోయేటట్టుగా ఉన్నారని రైతులు తెలుపుతున్నారు. కావున ఈ సీజన్లో కింటాకు వచ్చేసి 20,000 డిమాండు చేస్తున్నారు.
అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ASN 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూర్పాట్.